నమస్తే అండి, రాధే వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఫిష్ కర్రీ రెడీ చేసుకుందాం అండి. మామిడికాయతోటి చిన్న చేప తెచ్చుకుని దాన్ని శుభ్రంగా తోముకుని కడుక్కున్న తర్వాత కొంచెం లైట్గా పసుపు ఉప్పు వేసుకుని కలిపించుకుంటున్నామండి. దీనికి మనం 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 అంగుళం దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 1 ఎల్లుల్లిపాయి, చింతపండు ఇంత తీసుకోవాలండి. ఈ మాత్రం సైజు అల్లం ముక్క తీసుకోవాలి. ఈ మసాలాలన్నీ మనం పేస్ట్ చేసి ఉంచుకోవాలండి. ఈ చింతపండు మాత్రం శుభ్రంగా పులుసు పిసుకుని ఉంచుకోవాలి. దీనిలో మనం మామిడికాయ వండుకుందాం అనుకుంటున్నాం కదండి. ఈ 2 మామిడికాయలు శుభ్రంగా చెక్కుని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసి పెట్టుకుందామండి. మనం ఇందాక చూపించిన మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా కోసి పెట్టుకున్నాం. మనం ఇందులో మనకి ఉల్లిపాయ పేస్ట్ కావాలి కదండి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా పులుసు పిసుకు పెట్టుకున్నామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మన చాయిస్ అండి. కొంతమందికి ఎక్కువ వేసుకుంటారు కారం కోసం, కొంతమంది తక్కువ వేసుకుంటారు. మామిడికాయ కూర మనం కొంచెం ఎక్కువ వేసుకున్నాం. మీ చాయిస్ని బట్టి మీకు కావాల్సిన పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా తరిగి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేస్తాం. ఉడికింది కదండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటాం. ఉల్లిపాయ మగ్గేటప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం అండి. పచ్చిమిరపకాయలు మీరు చూసుకుని వేసుకోండి. తక్కువ ఒక 7-8 కాయలు వేసుకుని సరిపోద్దండి. కొంచెం కారం ఎక్కువ కావాలన్నాడు కొంచెం వేసుకోండి. అలా కూడా వేసుకుందాం అండి. నాలుగు స్పూన్లు సాల్ట్ వేసానండి. నేను 5 స్పూన్లు కారం వేసానండి. వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు వాటర్ వేడెక్కింది కదండి. ఇందులో మనం చేప ముక్కలు వేసుకుందాం. కొంచెం ఒకసారి మనం మూత పెట్టుకుని ఉడకనిద్దామండి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు పిసుకు పెట్టుకున్నాం కదండి, అది పోసుకుందాం. పులుసు పోసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలండి. గరిటె పెట్టి కలపకూడదండి, మొక్కలు ఊడిపోతాయి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందామండి. వేసుకుందామండి. ఫైనల్గా మనకి కూర రెడీ అయిపోద్ది. మనం ఇప్పుడు కూర ఒకసారి చూసుకుందామండి. కూర దగ్గరికి వచ్చింది కదా, ఇందులో మనం కొత్తిమీర వేసుకుందామండి. ఎంతో రుచికరమైన మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేయండి.